జగన్ టైంలో నాడు నేడు కింద స్కూళ్ళు పూర్తి స్థాయిలో బాగు చేసి ప్రభుత్వ స్కూళ్ళల్లో నో అడ్మిషన్ బోర్డులు మొన్న కూడా లోకేష్ టైంలో కూడా వచ్చినాయి. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల. అయితే జగన్ టైంలో స్కూళ్ళల్లో సంఖ్య తగ్గారంటూ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. ఇప్పుడు తగ్గారని రాస్తూ జ్యోతి చెప్పే మాట ఏంటంటే పుట్టుకల సంఖ్య తగ్గింది కాబట్టి 2.1% నుంచి 1.5% దాకా అందుకని తగ్గారు అన్నట్టు. సాక్షి 6 లక్షల మంది విద్యార్థులు తగ్గారు ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రభుత్వంతో పాటు ప్రైవేటు పాఠశాలలో కూడా తగ్గారు అని ఆంధ్రజ్యోతి రాసుకొస్తూ కారణం అది చెప్పింది. ఈ 3 ఏళ్లలోనే పుట్టుకలు తగ్గినాయా? గత 10 ఏళ్ల నుంచి తగ్గుతా రాబట్టినే కదా. అంటే అప్పుడు జగన్ టైంలో స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో అడ్మిషన్లు తగ్గినా కూడా అదే కారణమైనట్టే కదా. ఇక్కడ అసలు లాజిక్ మిస్ అవుతున్నది ఏంటంటే అమ్మఒడి జగన్ ఇచ్చాడు, తల్లికి వందనం వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి డబ్బుల కోసమైనా పిల్లల్ని పంపిస్తున్నారు కాబట్టి అదైనా నడుస్తుంది. లేకపోతే అది కూడా వచ్చేది కాదు. మధ్యాహ్న భోజనం, యూనిఫామ్లు, అట్లాగే పుస్తకాలు అన్నీ ఇస్తున్నారు కాబట్టి అదైనా చదివిస్తున్నారు, ప్లస్ ఎదురు డబ్బులు ఇస్తున్నారు కదా. లేకపోతే చదువుల మీదన ఇష్టంగా చేసేటటువంటి వర్గం కాదు అన్నది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ.